జూనియర్ ఎన్టీఆర్ కోసం తన భార్య లక్ష్మీ ప్రణతి ఒక విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతుందంటే డైలీ కూడా చాలామంది కూడా భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సర్వసాధారణంగా డైలీ జరుగుతూనే ఉంటాయి. సో అదే క్రమంలో ముఖ్యంగా సెలబ్రిటీస్ మధ్య ఈ విధంగా గొడవలు జరుగుతాయి. చూడడానికి చాలా సరదాగా క్యూట్గా ఒక విధంగా చూసుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వీళ్ళిద్దరూ భార్య భర్తలు అయినప్పటికీ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా లక్ష్మీ ప్రణతి ఎక్కడ కూడా నోరు తెలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కడా కూడా లేవు. సో మరి తన గురించి అసలు వాళ్ళిద్దరు కూడా చిన్న చిన్నగా గొడవలు పడుతూ ఉంటారంట. సో ఆ గొడవల పరంగా గొడవలు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ కాడు, అవ్వడు కూడా. సో మరి ఏ గొడవ పడినా కూడా లక్ష్మీ ప్రణతి ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉండేదంట. సో ఈ రీసెంట్గానే ఒక గొడవ కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే అది ఒక పెద్ద గొడవ కూడా కాదు, చిన్న గొడవనే, కానీ దాని గురించి అందరూ కూడా ఒక ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఏసీ టెంపరేచర్ గురించి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవ జరుగుతూనే ఉంటుందంట. సో మరి టెంపరేచర్ పెంచాలని ఒకరు, తగ్గించాలని ఒకరు. సో ఈ గొడవలో మాత్రం ఎప్పుడు లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ కోసం కాంప్రమైజ్ అవుతూ ఉండేదంట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా తన భార్య కోసం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదంట. సో ఈ విషయాన్ని సరదాగా వాళ్ళే స్వయంగా చెప్పి సరదాగా దీన్ని ఒక అంటే వాళ్ళ ఫ్యాన్స్ కోసం చెప్పడం జరిగింది. సో ఈ విషయం అంటే ముఖ్యంగా రీసెంట్ టైంలో చూసుకుంటే దేవరా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా కపిల్ శర్మకి సంబంధించి ఒక షోలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అక్కడ కపిల్ శర్మ అడిగినప్పుడు తను ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇదే క్వశ్చన్ని అక్కడ సైఫ్ అలీ ఖాన్ని కూడా అడిగినప్పుడు తను మాత్రం మేమిద్దరం మంచి అండర్స్టాండింగ్లో ఉంటామనే విధంగా కూడా తను చెప్పాడు. సో మరి ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గురించి, తన ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినప్పటికీ కూడా అదొక ట్రెండింగ్గా అందరికీ, ముఖ్యంగా తన అభిమానులకు ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తన భార్య లక్ష్మీ ప్రణతి, సో తను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ ఇద్దరు పిల్లలు అయినప్పటికీ తను మాత్రం ఏ ఈవెంట్కు చాలా మటు కూడా ఎక్కువ బయటికి రాదు. వచ్చినప్పటికీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య కూడా ఇలాంటి క్యూట్ ఫైటింగ్స్ కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విధంగా చాలా ఆశ్చర్యకరంగా ఫన్నీగా ఒక వాళ్ళకు అంటే అభిమాన హీరో గురించి ఏ చిన్న విషయం తెలిసినా కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగానే ఉంటుంది. అది కూడా ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్. సో మరి తనకి వరల్డ్ వైడ్గా చాలా మంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు, గ్లోబల్ స్టార్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి చాలా మంది కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు.